పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్కారం అండి. సార్, గ్యాస్ సమస్యకు అసలు ముఖ్య కారణాలు ఏంటి? అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, లేదంటే ఫుడ్ వలన? సో అంటే చాలామంది ఇప్పుడు నేను ఏం తిన్నా సరే నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్తారు. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ అంటే అక్కడ జరిగేది ఏంటి అంటే, ఇప్పుడు ఏదన్నా మనకి పడని ఫుడ్ తిన్నాము, లేకపోతే టైం కానీ వేళల్లో తిన్నాము, లోపల మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి యాసిడ్ కావాలి. సో అధిక మొత్తంలో ఎప్పుడైతే లోపల యాసిడ్ అనేది ఫామ్ అవుతుందో అప్పుడు మనకి అది గ్యాస్ లాగా ఉంటుంది, అంటే గ్యాస్ లాగా అనిపిస్తుంది. ఆ యాసిడ్ లోపల ఏదో మండుతున్నట్టు అట్లా ఉంటుంది. సో యూజువల్గా మనకి ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్ ఈ టైంకే తినాలి, లంచ్ ఈ టైంకే తినాలి, డిన్నర్ ఈ టైం తినాలంటే, సో ఆ టైమ్స్లో ఆ పర్టికులర్ టైంలో యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అప్పుడు మనం ఫుడ్ తింటే యాసిడ్తో ఈ ఫుడ్ అనేది డైల్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఇప్పుడు 8 తినాల్సిన బ్రేక్ఫాస్ట్ 11కి తిన్నాం అనుకోండి, ఆ యాసిడ్ అనేది పైన స్టమక్ పొర ఉంటుంది. ఆ పొరను తినేయడం వల్ల మనకి అక్కడ లోపల పుండుల్లాగా ఫామ్ అయ్యి, ఎప్పుడైతే మనం మళ్ళీ ఆకలి వేసి అన్నం తిన్నామో అప్పుడు మనకి ఇట్లా నొప్పి రావడం కానీ, కడుపులో మంట రావడం కానీ, గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. సో ఫుడ్ అనేది క్రమం తప్పకుండా లైక్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఆర్ లంచ్ టైంకి తీసుకోవాలి, అదొకటి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్. క్వాలిటీ అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, అంటే ఎక్కువ ఆయిల్ కానీ, ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ తింటున్నారా, ఎక్కువ మసాలా ఐటమ్స్ తింటున్నారా, సో దీన్ని బట్టి కూడా యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్. ఇప్పుడు మన స్టమక్ అనేది ఒక బెలూన్ లాంటిది. సో ఇంత తిన్నామంటే అంత కెపాసిటీ, బియాండ్ దట్ మనం బెలూన్ లాగా దాన్ని ఉబ్బించామనుకోండి, సో దాని వెనక్కి ఇట్లా రిఫ్లెక్స్ లాగా మనకి వెనక్కి వస్తుంది. నాకు ఊరికే తేపులు వస్తాయండి అని చెప్తూ ఉంటారు పేషెంట్స్. సో క్వాంటిటీ ఆఫ్ ద, సో లిమిటెడ్ క్వాంటిటీలో టైమ్లీ తింటూ ఉంటే సో ఈ సమస్యలు అనేవి ఊరికే రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు మీరు టైంకి తినడం అని చెప్తున్నారు. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, లేదంటే రకరకాల డైట్ ప్లాన్స్ ఫాలో అవుతున్నారు కదా, లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటి వాళ్ళు, మరి వీళ్ళకి ప్రాబ్లం అవుతుందంటారా? ఒకటి అంటే మనం ఎప్పుడైతే ఫుడ్ టైమ్లీ అన్నామో, సో ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాం అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వెయిట్ లాస్ అవుతున్నాను, నేను కంప్లీట్గా ఫుడ్ స్కిప్ చేస్తానంటే దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. సో కంప్లీట్గా ఫుడ్ స్కిప్ చేయడం కాదు, సో క్వాంటిటీని తగ్గించాలి, క్వాలిటీని పెంచాలి. సో నేను కంప్లీట్గా 5 days ఫాస్టింగ్ ఉంటాను, 6th day ఎక్కువ తింటాను అంటే అట్లా ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఇంకా ఎక్కువ పెరిగి ఇంకా అది డయాబెటీస్కి దారితీస్తుంది. సో నెమ్మదిగా ఇన్సులిన్ స్టిమ్యులేషన్ అనేది తగ్గిపోయి సడన్గా తినేసరికి ఒక్కసారిగా లెవెల్స్ దానికి సరిపడవు అనమాట. ఆ ఫుడ్కి ఇన్సులిన్ లెవెల్ సరిపడా షుగర్స్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా చేయకూడదు. సో ఎప్పుడైనా ఏంటంటే క్వాంటిటీ నెమ్మదిగా తగ్గించి, ఫుడ్లో మనం ఏదన్నా ఆయిల్ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే అవి తగ్గిస్తూ ఉండాలి. 16 hours గ్యాప్, 18 hours గ్యాప్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే దానికి అంటే చాలా స్టడీస్ ఉన్నాయండి. అంటే మనం RCTs అంటాము. సో ఎప్పుడైతే మనము 8 hours గ్యాప్ ఇస్తున్నాము, లేకపోతే 16 hours గ్యాప్ ఇస్తున్నామో, మన బాడీలో ఉన్న మెటబాలిజంని స్టెబిలైజ్ చేయడానికి ఈ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ టైంలో ఏమవుతుందంటే బాడీకి కావాల్సిన, అంటే మనకు డైజెషన్కి కావాల్సిన ఎంజైమ్స్ కానీ, లేకపోతే మన ఫుడ్ అరగడానికి కానీ, మన షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఇన్సులిన్ లెవెల్స్ కానీ, ఇవన్నీ ఒక స్టెబిలైజేషన్కి వస్తాయన్నమాట. సో ఆ స్టెబిలైజేషన్లో మనం ఆ ఫాస్టింగ్ చేయాలి అనే కాన్సెప్ట్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దీన్ని స్టెబిలైజ్ చేస్తాం. అగైన్ మనం గ్లూకోజ్ అంటే ఈ ఫుడ్ తింటున్నాము. సో ఫుడ్ తినగానే అగైన్ మీ షుగర్ లెవెల్స్ పైకి అయితే, దాంతోపాటు ఇప్పుడు దాకా మనం స్టెబిలైజ్ చేసుకున్నాం కదా, రిజర్వ్స్లా ఉంచున్నాం కదా, సో అవన్నీ ఇన్సులిన్స్ కానీ ఇవన్నీ రిలీజ్ అయ్యి మళ్ళీ ఎక్సెస్ షుగర్ పెరగకుండా చూస్తానమాట. అంటే లైక్ అబ్జార్ప్షన్ కానీ, లేకపోతే షుగర్ లెవెల్స్ స్పైకింగ్ కానీ, సో ఇవన్నీ మనకి కంట్రోల్ లెవెల్లో అవుతాయి అన్నమాట ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్
ద్వారా. అది. ఓకే. అంటే అండ్ దట్ డిపెండ్స్ టు పర్సన్ గూడా. అంటే అందరికి ఒక కాన్సెప్ట్ అందరికీ అందరికి సెట్. అప్లికబుల్ అవ్వదు. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. నాకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వర్క్ అవ్వచ్చు. మీకు వర్క్ అవ్వకపోవచ్చు. సో, అట్లా ఇట్ డిపెండ్స్ టు పర్సన్ అండ్ అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ, డైజెషన్ కెపాసిటీ. సో, వాటిల మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో ఎక్కువ గ్యాస్ లేదా బ్లోటింగ్ ఉన్న వాళ్ళు ఏ టెస్టులు చేసుకోవాలి? అంటే ఇప్పుడు మనం చూస్తే చిన్న వాళ్ళకి కూడా ఎక్కువ హాస్టల్స్‌లో యాహ్! ఉండే వాళ్ళకి యాహ్! మీరన్నట్టు ఫుడ్ చేంజెస్, రైట్. టైమింగ్స్ రైట్. వల్ల రైట్. వస్తుంది. సో అలా బ్లోటింగ్ ఉన్న సో, వాళ్ళకి గ్యాస్ ఇప్పుడు ఏ టెస్టులు నేను చేయించుకోవాలి? అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఈ యంగ్‌స్టర్స్‌లో లైక్ అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ హాస్టల్‌లో ఉంటారు. బయట తింటారు. ఈవెన్ దో అట్లా తిన్న దానికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ అండి. సో, స్ట్రెస్ గ్యాస్ట్రైటిస్ అంటాం. సో, యువతలో అధికంగా స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ గ్యాస్ అనేది అంటే యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఫార్మ్ అవుతుందనమాట. సో, అలా ఎక్కువగా ఫార్మ్ అవుతున్నప్పుడు వాళ్ళు టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, ఇట్లాంటివి చేసినప్పుడు అది ఇంకా ఎక్కువయ్యి అల్సర్ రూపంలో దారి తీస్తుందనమాట. సో, ఫస్ట్ అందరికి యంగ్‌స్టర్స్ చెప్పేదంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది కంట్రోల్‌గా ఉండాలి. సో, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆబ్వియస్‌లీ నేను ఇందాక చెప్పినట్టు టైమింగ్ ఆఫ్ ద ఫుడ్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ గూడా వేరీ అయితది యంగ్‌స్టర్స్‌లో. ఎందుకంటే వాళ్ళు హాస్టలర్స్‌తో ఉంటారు. సాఫ్ట్‌వేరోళ్ళు అయితే షిఫ్ట్స్‌లో ఉంటారు. ఆ యెస్. షిఫ్ట్‌లో మాకు ఫుడ్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. లేకపోతే ఆ షిఫ్ట్‌లో మేము కాల్‌లో ఉన్నాము. తినలేకపోవచ్చు. సో, ఇట్లాంటి అప్పుడు ఆ అబ్నార్మల్ టైమింగ్స్‌లో యూ షుడ్ నాట్ ఈట్. అంటే ఇప్పుడు నాకు ఈ టైంలో ఓన్లీ బిర్యానీయే దొరుకుతది. నేను అదే తింటాను అంటే అది మన గట్ తీసుకోలేదు. మన స్టమక్ తీసుకోలేదనమాట. సో, డెఫినెట్‌గా ఆ అబ్నార్మల్ టైంలో యూ ఆర్ ఈటింగ్ అబ్నార్మల్ ఫుడ్. సో, అప్పుడు స్టమక్‌లో అల్సర్స్ ఫార్మ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఎలాంటి అట్లా టెస్టులు చేయించుకోవాలి? యాహ్! సో, ఇప్పుడు టెస్ట్ విషయానికొస్తే ఎప్పుడైనా మనకి ఇట్లా బ్లోటింగ్ గానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, గ్యాస్ ఎక్కువైతుంది, తేపులొస్తున్నాయంటే ఫస్ట్ చూపించుకోవాల్సింది ఎండోస్కోపీ చేయాలండి. సో, ఎండోస్కోపీలో మనకి 3 విషయాలు క్లియర్‌గా తెలుస్తాయి. సో, ఒకటి గ్యాస్ట్రైటిస్ అంటాం. అంటే ఏంటంటే పేగు మీద జస్ట్ ఒక పొర డ్యామేజ్ అవ్వడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. అది ఇంకా లోపలికి వెళ్ళిపోయి పుండులాగా ఫార్మ్ అయిద్ది. దాన్ని అల్సర్ అంటాం. నెక్స్ట్ ఇన్ఫెక్షన్. సో, ఇన్ఫెక్షన్ అంటే యూజువల్‌గా మన స్టమక్‌లో పైలోరీ, హెలికోబాక్టర్ పైలరీ ఇన్ఫెక్షన్ అనేది ఉంటదనమాట. సో, దానివల్ల ఏమైతది, మనం తిన్నప్పుడు యాసిడ్ అనేది మామూలు దానికన్నా ఎక్సెస్‌గా ప్రొడ్యూస్ చేస్తదనమాట. సో, నార్మల్ గ్యాస్ టాబ్లెట్‌లేసుకున్న చాలామందికి గ్యాస్ట్రైటిస్ రిలీవ్ అవ్వదు. ఎందుకు రిలీవ్ అవ్వదంటే ఈ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ టాబ్లెట్స్ అంతా ఎఫెక్టివ్‌గా పనిచేయదు. సో, దానికి ఏం చేయాలి, యూజువల్‌గా యాంటీబయాటిక్స్ వాడితే గానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు. సో, ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఏంటంటే అప్పర్ జిఐ ఎండోస్కోపీ విత్ పైలోరీ టెస్టింగ్ అంటాము. సో, ఇది ఫస్ట్ చేపించుకోవాలి. ఇంకా తగ్గట్లేదు ఇదంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ అంటే లైక్ 24 అవర్స్ పీహెచ్ మానోమీటర్ అంటే పీహెచ్ స్టడీస్ అని ఉంటాయి. అంటే మనకి ఈ వెనక్కి వచ్చే రిఫ్లెక్సెస్ అందులో యాసిడ్ ఉందా, యాసిడ్ లేదా అనేది మనం ఒక మెషిన్ పరికరం ద్వారా కనుక్కోవచ్చు. ఇంకా రెగ్యులర్ స్కాన్ అంటే కొంతమందికి ఏంటంటే మిగతా కారణాలు కూడా ఉంటాయి. గ్యాస్ ప్రతిసారి మనకి స్టమక్‌లో కారణమే ఉండాల్సిన అవసరం లేదు. లేదా గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఇట్లాంటివి తెలుసుకోవాలంటే మనం అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాం. అంటే బేసిక్ స్కాన్ ఒకటి చేపించుకోవాలి. సో, ఇవి చేపించుకుంటే యూజువల్‌గా మనకి 90% ఆఫ్ ద టైమ్స్ గ్యాస్ దేనివల్ల అనేది తెలిసిపోతది. ఎసిడిటీకి, ఐబీఎస్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? యాహ్! సో, ఎసిడిటీ, ఐబీఎస్ అనేది యూజువల్‌గా కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. సో, ఎసిడిటీ అనే దానికి ఒక కారణం ఉంటది. అంటే ఈ కారణం వల్ల నాకు ఎసిడిటీ వస్తుందని. వేరేది ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. సో, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌కి అసలు కారణమేమి ఉండదు. సో, చాలా సార్లు ఏంటంటే ఓన్లీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఐబీఎస్ అనమాట. సో, 2 డిఫరెంట్. సో, స్ట్రెస్‌లో మనకి కొన్ని సార్లు గ్యాస్ట్రైటిస్ ఇవి వస్తాయి గానీ, ఐబీఎస్ ఎట్లా ఉంటాయంటే సింప్టమ్స్ ఇప్పుడు నేను ఫుడ్ తినగానే నాకు మోషన్ సెన్సేషన్ వస్తదని కొంతమంది. ఫుడ్ తినగానే బ్లోటింగ్ సెన్సేషన్ వస్తదని కొంతమంది. ఫుడ్ తినగానే ఒక 3 నెలలేమో మోషన్ గట్టిగా అయితుంది. ఒక 3 నెలలేమో మోషన్ లూజ్‌గా అయితుందని. సో, ఇవన్నీ ఐబీఎస్ సింప్టమ్స్. సో, కానీ ఐబీఎస్‌కి మనం ఎన్ని టెస్టులు చేసినా అన్ని టెస్టులు నార్మలే వస్తాయి. ఎండోస్కోపీ చేయండి, కొలనోస్కోపీ చేయండి, లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టెస్టులు చేయండి. ఇవి ఏం టెస్టులు చేసినా అన్నీ నార్మల్ వస్తాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే ఐబీఎస్‌కి ఏమి పర్టిక్యులర్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. ఓన్లీ చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్ అండ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్. సో, ఇవే యూజువల్‌గా ఐబీఎస్‌కి ట్రీట్మెంట్. వెరాజ్ ఎసిడిటీకి ఏంటంటే మనకి కారణం తెలుస్తది. సో, ఇది ఈ బ్యాక్టీరియా వల్ల అయితుంది, ఫుడ్ వల్ల అయితుంది, కారణం తెలుస్తది. ఆ కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ వాడతాం. ఇన్ఫెక్షన్ ఉంటే 2 వారాల కోర్సు, అల్సర్ ఉంటే 6 వారాల కోర్సు. సో, అట్లా
డిపెండ్ అయి ఉంటదనమాట. సో గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకోవచ్చా? యాహ్! సో, అంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌కి గానివ్వండి, ఇప్పుడున్న ఫుడ్ అడల్టరేషన్ కానివ్వండి, సో, లాంగ్ టర్మ్‌లో ఏమైతుందంటే అంటే లైక్ చాలామందికి లోపల క్యాన్సర్ గడ్డల్లాగా ఉండే అవకాశం ఉండొచ్చు. సో, ఆ సింప్టమ్స్ గూడా గ్యాస్ట్రైటిస్ లాగే ఉంటది. అంటే లైక్ సార్ తింటున్నాను, ఇంత తిన్నా కడుపు ఫుల్ అయిపోతది. అంటే డెఫినెట్‌లీ యూ షుడ్ కన్సల్ట్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఎండోస్కోపీ చేపించుకోవాలి. మోషన్‌లో నల్లగా వస్తుంది. అంటే ఏంటంటే, ఆ అల్సర్ లోపలైతే ఉందో, లేకపోతే ట్యూమర్ ఏదైతే ఉందో, అది బ్లీడింగ్ అయ్యి మో ఫుడ్‌తో కలిపి మోషన్ నల్లగా వస్తది. మెలీనా అంటామనమాట దాన్ని. సో, మోషన్ ఎప్పుడైతే నల్లగా వస్తుందో, కొంచెం తిన్నా మీకు కడుపు ఫుల్ అయిపోతుందో, లేతే తిన్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపలే మీకు వామిటింగ్ అయితుందో, పసరులాగా పడుతుందో, సో, ఇవన్నీ ఏంటంటే వెయిట్ లాస్ అయితున్నారు. ఆకలి సరిగ్గా అవ్వట్లేదు. ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ గ్యాస్ లాగే అనిపిస్తది. అంటే నాకొక పేషెంట్ ప్రెజెంట్ అయ్యారు. 50 ఇయర్స్ ఆవిడ నేను వర్క్ చేసిన దగ్గర అంతకుముందు సిస్టర్ అనమాట. అయితే కొంచెం నాలెడ్జ్ ఉంటది కదా! మెడికల్ నాలెడ్జ్. సో, వాళ్ళేం చేస్తారు, నాకు గ్యాస్ట్రైటిస్ అని 1 ఇయర్ నుంచి నేను టాబ్లెట్లు వేసుకుంటా ఉన్నాను. కానీ తగ్గట్లేదని మీ దగ్గరికొచ్చాను గ్యాస్ టాబ్లెట్లు. అంటే నాకు సిస్టర్ మీకిట్లా మోషన్ నల్లగా వస్తుందా? వెయిట్ ఏమైనా తగ్గారంటే, "ఆ! తగ్గిందండి" అని చెప్పారు. సో, నేను ఎండోస్కోపీ చేస్తే షాక్ అయిన విషయం ఏంటంటే లోపల క్యాన్సర్ ఉంది. ఓకే. అప్పటికి కొంచెం ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఉందనమాట. ఓకే. సో, ఏంటంటే చాలా సార్లు మనం ఇగ్నోర్ చేయకూడదు ఇట్లాంటి సింప్టమ్స్‌ని. ఓకే. సో, తినగానే నాకు ఫుల్ అవుతుంది, మోషన్ నల్లగా వస్తుంది. సో, ఇట్లాంటి ఏ సింప్టమ్స్ ఉన్నా వెంటనే మీ ఎర్లీ స్టేజ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎర్లీ కన్సల్ట్ స్టేజ్‌లో కన్సల్ట్ అయ్యి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అది కాదు అని తెలుసుకుంటే డెఫినెట్‌లీ గుడ్ థింగ్. సో గ్యాస్ తగ్గించడానికి ఎలాంటి డైట్ అండ్ డైలీ హ్యాబిట్స్ ఎలాంటివి చేసుకోవాలి మనం? సో, ఇందులో 2 రకాల మార్పులు చేసుకోవాలండి. సో, ఒకటేంటంటే డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ రెండే ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్ గుడ్ రిజల్ట్స్ రావాలి అంటే. సో, యూజువల్‌గా అంటే టాబ్లెట్స్ ఇవన్నీ నేను చెప్పేదేంటంటే కొంచెం టెంపరరీయే. అంటే లైక్ వన్స్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నారు, ఫుడ్ చేంజ్ చేసుకున్నారు, లాంగ్ టర్మ్‌లో డెఫినెట్‌లీ యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్. సో, మెయిన్ టాప్ 5 ఫుడ్స్ తీసుకుంటే, ఒకటి స్పైసీ ఆర్ మసాలాస్ ఎక్కువున్న ఫుడ్స్. రెండోది తగ్గించాలి అంటే. తగ్గించాలి. అంటే ఇవి కల్ప్రిట్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవి తగ్గించాలి. సో, ఓకే. ఫ్రైడ్ ఫుడ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మరిగించి వాటిలో చేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి రెడ్ మీట్. అంటే రెడ్ మీట్ అంటే యూజువల్‌గా అంటే మటన్, సో, ఈ టైప్ అనమాట. సో, అవి ఏంటంటే నార్మల్‌గా అరగడానికి అంటే లైక్ మనం చికెన్ గానీ, ఫిష్ గానీ లేకపోతే నార్మల్ ఫుడ్ అరగడానికి 4-6 అవర్స్ పడితే, ఇవి యూజువల్‌గా 8-10 అవర్స్ పైనే పడతది. దానికి తోడు మనం ఏంటంటే పేగుల కదలికలు కూడా తగ్గిపోతాయన్నమాట. సో, ఇది ఇంకొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇప్పుడున్న దీంట్లో ఈ పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, సో, ఇవి ఉన్నాయి కదా! ఇవి కూడా ఏంటంటే మన గ్యాస్ట్రిక్ మొటిలిటీని తగ్గిస్తాయి. సో, ఎంత తిన్నా అక్కడే ఉన్న ఫీలింగ్‌లో ఉంటదనమాట. సో, ఇవి మెయిన్ కల్ప్రిట్స్. సో, వీటిల్ని అవాయిడ్ చేస్తే అండ్ ఇంకోటి పిండి వస్తువులు. అంటే లైక్ మనం ఏదైనా పండగకి పిండి వస్తువులు అవి చేసుకుంటాం కదా! సో, వాటిల్లో కూడా ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ అంటే అది ఈజీగా డైజెస్ట్ కాని ఐటెమ్స్ ఇవి ఉంటాయి ఆ పిండి దాంట్లో. సో, ఈ 5 ఫుడ్స్ గానీ అవాయిడ్ చేయగలిగితే చాలా వరకు అంటే అకేషనల్‌గా యూ సో కెన్ హ్యావ్. కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం అంటే కుదరదు కంప్లీట్‌గా కదా! అవాయిడ్ చేయడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. సాధ్యం కాదు. అకేషనల్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఓకే. ఫ్రీక్వెంట్‌లీ ఇట్ విల్ డెఫినెట్‌లీ మంత్లీ 2 డ్యామేజ్. టైమ్స్ అలా తీసుకోవచ్చా? అంటే మంత్లీ డైలీ వన్స్ ఆర్ ట్వైస్ వన్స్ ఆర్ అనేవి ట్వైస్. తీసుకోవచ్చు గానీ, ఇవే రెగ్యులర్‌గా తీసుకుంటే మాత్రం డెఫినెట్‌లీ మీ స్టమక్ డేంజర్‌లో ఉన్నట్టే. సో చాలా మందికి పులుపు తిన్నా కూడా పడదు. అది ఎందుకంటారు? అది పులుపు గ్యాస్ అంటే సమస్య. చాలా సార్లు ఏంటంటే పులుపులో యాసిడ్ ఉంటది. యాసిడ్ తీసుకోగానే మనకు ఆ రిఫ్లెక్స్ అనేది వస్తదనేది కాన్సెప్ట్. అది ఖచ్చితంగా పులుపు వల్లనే అనేది ఏమి లేదు. అందులో ఉన్న కొన్ని కంటెంట్స్ వల్ల అట్లా అనిపిస్తది గానీ, బట్ అది ఏంటంటే మన సైకలాజికల్ ఫీలింగ్. పుల్ల దాంట్లో యాసిడ్ ఉంటది. ఆల్రెడీ నాకు యాసిడ్ వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది అనేది ఉంటది గానీ, రియాలిటీలో అది రియల్ కాదు. కరెక్ట్ ఏం కాదు.
చాలా మందికి దోస పిండి, ఇడ్లీ పిండి ఇవి తిన్నా కూడా అంటే దోసలు, ఇడ్లీ తిన్నా కూడా దోస, పులిసిన ఇడ్లీకి రాదండి. వాటిలో ఉండే చట్నీకి వస్తాయి. అంటే మనం వీఆర్ యూజ్డ్ ఫర్ అంటే ఇండియన్ అంటే మన పాపులేషన్ అంటే ఎస్పెషల్లీ తెలుగు ఈటింగ్ మన స్టైల్ ఏంటంటే 2 చట్నీలు చేసుకునేది. సో ఒకటేంటంటే పల్లీ చట్నీ, పల్లి చట్నీ. రెండోది అల్లం చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ అట్లా తీసుకుంటాం. పల్లీ చట్నీ తీసుకున్న వాళ్ళకి విపరీతంగా సమస్యలు వస్తాయి. అంటే అనే రెగ్యులర్ బేసిస్ వాటికి రిఫ్లెక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో పల్లి చట్నీ నార్మల్ గా హెల్త్ కి మంచిదే కదండి? అందులో ఉండే కంటెంట్స్ మంచిదే కానీ గ్యాస్ట్రైటిస్కి ఇట్స్ ఏ కల్ప్రిట్. ఓకే. గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా తినకూడదు. తీసుకోకూడదు. వాళ్ళకి మళ్ళీ అల్లం చట్నీ కానీ అంటే రోటి మనం నూరుకున్న పచ్చళ్ళు ఉంటాయి కదా, లైక్ టమాటో కానీ అల్లం చట్నీ కానీ అవి బెటర్. పల్లీ చట్నీ బాగా గ్యాస్ట్రైటిస్ కాజ్ చేస్తుంది రెగ్యులర్గా ఈ సమస్య ఉన్న వాళ్ళకి. ఓకే. ఎసిడిటీ ఉన్న వాళ్ళు చాలా మంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తగ్గడానికి వాటర్ లో కలిపేసుకొని ఆ, అది ఆ, తాగుతూ ఆ. అంటే ఇగ్నోర్ చేస్తారు. ఎస్ సో ఎస్ ఇది ఎంతవరకు యా అంటే దట్ ఈస్ అ టెంపరీ రిలీఫ్. నేను అదే చెప్తుంది ఇందాక, టెంపరీ మెజర్స్ చాలా ఉంటాయి. ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, బట్ అది మీ సమస్యకి పరిష్కారం కాదు. డెఫినెట్లీ మీకు అందరిలాగా డైజెస్ట్ అవ్వట్లేదు, అందరిలాగా మీకు రిఫ్లెక్స్ వస్తుందంటే మీరు కన్సల్ట్ చేయాలి. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కన్సల్ట్ చేసి అసలు ఏమి ఎక్కడ రాంగ్ వెళ్తుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఓకే. కొన్ని విషయాలు కొందరు అవి రెగ్యులర్ గా అప్పటికప్పుడు రిలీఫ్ ఆ, తీసుకుంటారు అవి కదా. అవి అసలు చేయకూడదండి. అట్లా రెగ్యులర్గా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి వాటి వల్ల? సైడ్ ఎఫెక్ట్స్ కన్నా ప్రాబ్లం ఇగ్నోరెన్స్ ఎక్కువ అవుతుందండి. ఓకే. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి, వాటికైతే నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ ప్రాబ్లమ్ని మనం ఇగ్నోర్ చేస్తున్నట్టేగా. ఇప్పుడు నీకు 6 నెలల ముందు ఒక ప్రాబ్లమ్ని కనుక్కోవడం వేరు, 6 నెలల తర్వాత ప్రాబ్లమ్ని కనుక్కోవడం వేరు. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.